ఇప్పుడు మనమున్న ఈ ఫాస్ట్ వరల్డ్లో ఒక్క క్షణం ఆగి చూసి తీరిక ఎవరికి ఉండదు. బికాజ్ వీఆర్ ఇన్ అ ఫాస్ట్ వరల్డ్. సేమ్ మన వెడ్డింగ్ ఫోటోగ్రఫీ కూడా అంతే. రోజు ఎన్నో లక్షల ఫొటోస్ అప్లోడ్ అవుతాయి. మనమే ప్రాబబ్లీ యాజ్ ఫోటోగ్రఫర్స్ కొన్ని థౌజండ్స్ ఆఫ్ ఫొటోస్ చూస్తుంటాం. కానీ ఏదో ఒకటో రెండో ఫొటోస్ మాత్రమే మనం స్వైప్ చేస్తూ చేస్తూ అలా ఆగిపోయి చూస్తాం. ఎందుకంటే ఆ ఫోటోలో ఉన్న బ్యూటీతో పాటు వీ ఆల్వేస్ సీ సమ్ ఎమోషన్ ఆర్ అ ఫీలింగ్ ఇన్ అ ఫోటోగ్రాఫ్. సో ఇవాళ మన టాపిక్ వెడ్డింగ్ ఫోటోగ్రఫీలో ఇమోషన్స్ని ఎలా క్యాప్చర్ చేయాలి. నేను మీ సుధాకర్ విచాలి, వెడ్డింగ్ అండ్ ట్రావెల్ ఫోటోగ్రఫర్, ఆల్సో ఫూజీ ఫిల్మ్ ఎక్స్ సిరీస్ మెంటర్, హైదరాబాద్. ఏ ఫోటోలో అయినా ఎమోషన్ ఆర్ ఫీల్ అనేది ఉంటే ఆ ఫోటోకి 100% మార్క్స్ వచ్చినట్టే అండ్ మనం సక్సెస్ అయినట్టే ఇన్ వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్, ఇన్ వాట్ ఎవర్ జానర్ వీఆర్. బట్ యాజ్ అ వెడ్డింగ్ ఫోటోగ్రఫర్ మనం రోజు చాలా ఎమోషన్స్ చూస్తుంటాం, ఎస్పెషలీ వెడ్డింగ్ రోజు. ఒక రకంగా వీఆర్ వెరీ లక్కీ, ఎందుకంటే అందరూ గమనించని ఈ ఎమోషన్స్ని మనం చాలా దగ్గర నుండి విట్నెస్ చేస్తాం. సో వీటిని కరెక్ట్గా క్యాప్చర్ చేయగలిగితే ఐ థింక్ విల్ బీ మోర్ సక్సెస్ఫుల్ యాజ్ వెడ్డింగ్ ఫోటోగ్రఫర్స్. అండ్ ఇవి చేయడం చాలా ఈజీ ఆల్సో. ఈ ఎమోషన్స్ని క్యాప్చర్ చేయడానికి పెద్ద సీక్రెట్ ఏం లేదు. దే ఆర్ వెరీ సింపుల్ అండ్ వెరీ బేసిక్. దీనికి కావాల్సిందల్లా జస్ట్ ప్రాక్టీస్ అండ్ సమ్ అబ్జర్వేషన్ స్కిల్స్. ప్రతి వెడ్డింగ్ ఒక పండగే, కానీ మనకున్న వేరు వేరు పండుగ లాంటివి. సో ప్రతి వెడ్డింగ్ని డిఫరెంట్గా అప్రోచ్ చేస్తే రిజల్ట్స్ చాలా డిఫరెంట్గా వెరైటీగా ఉంటాయి. సో గుడ్ లైట్, కాంపోజిషన్ అండ్ మూమెంట్, ఈ మూడు కలిస్తేనే ఒక స్టోరీ టెల్లింగ్ ఇమేజ్ కాన్సెప్ట్ వస్తుంది. ఈ స్టోరీ టెల్లింగ్ ఇమేజెస్ చాలా ఎమోషన్స్తో ముడిపడి ఉంటాయి. కాబట్టి ఇవి చూసినప్పుడు వాళ్ళకు మళ్ళీ ఆ మెమరీస్ని గుర్తు చేస్తాయి. అలా చేయగలిగితే ఐ థింక్ వీఆర్ డన్ విత్ అవర్ జాబ్స్. నేను ప్రతి షూట్లో ఇలాంటి ఎమోషన్స్ కోసం చూస్తూనే ఉంటాను. ఐ ఆల్వేస్ అబ్జర్వ్ పీపుల్. వెడ్డింగ్స్ అంటేనే పీపుల్, పాజిటివిటీ, వైబ్స్, ఎమోషన్స్, సెలబ్రేషన్స్ ఇలా ఎన్నో ఉంటాయి. కాబట్టి అబ్జర్వేషన్ ఈజ్ ద కీ. అండ్ ది అదర్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఊహించగలగడం. కానీ ఇక్కడ ఇంకో గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ ఎమోషనల్ మూమెంట్స్ మనకు చెప్పి రావు, వాటిని డైరెక్ట్ చేయలేము. అలానే అవి జరిగే టైంలో మనం ఇంటర్ఫియర్ కూడా చేయలేము. సో ఆ ఎమోషనల్ మూమెంట్స్ని వాళ్ళను రెస్పెక్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. అప్పుడే యాజ్ అ వెడ్డింగ్ ఫోటోగ్రఫర్స్ వీ ఆల్సో గెయిన్ మోర్ రెస్పెక్ట్. ఒక్కోసారి నా షార్ట్స్ టెక్నికల్గా అస్సలు బాగోవు, ఐ అడ్మిట్ ఇట్. బట్ ఫోటోలో ఎమోషన్ కనిపిస్తుంది అని ఒక ఫీల్ వస్తే మాత్రం డెఫినెట్గా మిగతావన్నీ పక్కన పెట్టి ఓన్లీ ఎమోషన్కే ఫస్ట్ చాయిస్ ఆర్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాను. ఎందుకంటే ఎమోషన్ ఈజ్ ఇంపార్టెంట్ టు మీ, లైటింగ్ అండ్ కాంపోజిషన్ ఈజ్ సెకండరీ వెన్ వీఆర్ షూటింగ్ దీస్ కైండ్ ఆఫ్ ఇమేజెస్. సమ్టైమ్స్ ఈ ఎమోషనల్ ఇమేజెస్ చాలా సింపుల్గా ఉంటాయి, కానీ దే హ్యావ్ వెరీ స్ట్రాంగ్ కనెక్షన్ టువర్డ్స్ పీపుల్. ఎందుకంటే వెడ్డింగ్ రోజు జరిగే విషయాలన్నీ చాలా యూనిక్గా, చాలా అన్ప్రిడిక్టబుల్గా ఉంటాయి. ఊహించని చాలా ఎమోషన్స్ బయటపడతాయి. యూ నెవర్ నో హూ విల్ రియాక్ట్ టు వాట్ అండ్ హౌ దే రియాక్ట్. ఈ ఎమోషన్ క్యాప్చర్ చేసే ఇమేజెస్ అన్నింట్లో లైట్, కాంపోజిషన్ తీసుకురావడం కొంచెం కష్టమైన విషయం. సో మూమెంట్కి ఇంపార్టెన్స్ ఇస్తే మనకు ఆ ఎమోషనల్ క్యాండిడ్ మూమెంట్ క్యాప్చర్ చేయడం చాలా ఈజీ. ఒకవేళ మీకు అన్నీ కుదిరి కాంపోజిషన్, లైట్, మూమెంట్, ఎమోషన్ అన్నీ ఒక ఫోటోలో వస్తే మాత్రం ఐ థింక్ యు ఆర్ లక్కీ అండ్ మీ పంట పండినట్టే. అలాంటి ఫొటోస్ని మీరు కాంపిటీషన్స్కి పంపించుకోవచ్చు, మ్యాగజైన్స్కి సెండ్ చేసుకోవచ్చు. అలాంటి ఒక పిక్చరే నా డెస్క్టాప్ బ్యాక్గ్రౌండ్ మీద ఉంటుంది. సో లైట్, కాంపోజిషన్, మూమెంట్
ఈ మూడింటిని కలిపి తీయడం ఎలా అనే దాని గురించి నేను చెప్తాను. ఇట్స్ ఎ సింపుల్ ప్రాక్టీస్. స్టార్ట్ బై బీయింగ్ అ ఫ్రెండ్. అంటే ఒక వెడ్డింగ్ ఫోటోగ్రఫర్ అంటే ఒక వెండర్ అనే ఫీలింగ్ని ఫస్ట్ తీసేయాలి. సో మీ అప్రోచ్ షుడ్ బి వెరీ ఫ్రెండ్లీ. అప్పుడే ఇది చాలా హెల్ప్ అవుతుంది. దానివల్ల యూ విల్ హ్యావ్ మోర్ రెస్పెక్ట్, మోర్ ఫ్రెండ్లీ రిలేషన్ విత్ యువర్ క్లయింట్. దీనివల్ల అబ్బాయి అమ్మాయి ఎలా ఉంటారో తెలుస్తుంది. హౌ డు దే బిహేవ్, హౌ డు దే లుక్, ఏ యాంగిల్లో వాళ్ళు బెటర్గా ఉంటారు, ఇవన్నీ విషయాల మీద ఒక మంచి క్లారిటీ వస్తుంది. దెన్ ఒక డీటెయిల్డ్ టైమ్ లైన్ బిల్డ్ చేసుకోవాలి. వెడ్డింగ్ డే రోజు ఏ ఈవెంట్స్ ఎక్కడెక్కడ జరుగుతున్నాయి అనేది ఇఫ్ వీ హ్యావ్ ఇట్ ఇన్ హ్యాండ్ విల్ హ్యావ్ మోర్ క్లారిటీ. లెట్స్ సే ఒక లీడ్ ఫోటోగ్రఫర్ ఎమోషనల్ మూమెంట్స్ వస్తాయి అనే ప్లేస్లో ఉండి మిగతా టీమ్ని రిచువల్స్ కవర్ చేయడానికి మనం పెట్టుకోవచ్చు. ఇలా యూ కెన్ ప్లాన్ అకార్డింగ్లీ. దిస్ ఈస్ కాల్డ్ రైట్ టైమ్, రైట్ ప్లేస్. సో ద థర్డ్, సెట్టింగ్ ద సీన్. సమ్టైమ్స్ యూ హ్యావ్ టు సెట్ ద సీన్. అంటే ఎస్పెషల్లీ పెళ్లి కూతురు రెడీ అవ్వడం, పెళ్లి కొడుకు రెడీ అవ్వడం, ఇవన్నీ మన చేతిలో ఉంటాయి. సో వీ కెన్ ఆల్వేస్ టెల్ దెమ్ మేక్ యువర్ రూమ్ మోర్ అపీలింగ్, కొంచెం క్లీన్గా పెట్టుకోవడం, ఇలాంటివి. దెన్ యూ కెన్ ఆల్వేస్ పెళ్లి కూతురు కానీ పెళ్లి కొడుకుని కానీ కరెక్ట్గా న్యాచురల్ లైట్ పడే ప్లేస్లో రెడీ అవ్వమని చెప్పడం. దానివల్ల ఏంటంటే మనం షార్ట్ని ఆల్రెడీ కంపోజ్ చేసి పెట్టుకుంటున్నాము, ఎమోషన్ కోసం వెయిట్ చేస్తున్నాము, లైట్ ఆల్రెడీ ఉంది. సో దట్స్ హౌ యూ ప్రాక్టీస్ సో దట్ యూ గెట్ అ బెటర్ షాట్. నెక్స్ట్, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. దే ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడు ఎవరు ఎలా రియాక్ట్ అవుతారో అస్సలు ఐడియా ఉండదు. సో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ when they enter into those kind of composition that we set, you'll always have better candid moments. A lot of people ask me workshops lo, what happens when nothing happens? They are Indian weddings. మనం షూట్ చేసేదంతా తెలుగు వెడ్డింగ్స్. ఎప్పుడు ఎక్కడ ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. ఇట్స్ ఓన్లీ అవర్ అబ్జర్వేషన్. We can capture these emotions. Signing off for today, Sudhakar Pichali.